హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్వార్థ కిచెన్ 150. ఈరోజు మనం బోటి కర్రీ చేసుకుందామండి. బోటి మసాలా కర్రీ. 1 కిలో బోటి ఇది శుభ్రంగా చేసినాను. వేనీళ్ళలో వేసి తీయాలి. ఇది వేనీళ్ళు 5-6 సార్లు కడిగినాను. కొంతమంది ఇది తోలు తీస్తారండి. మాకైతే ఇష్టం ఉండదు. ఇట్లనే వండుకుంటాం, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఇష్టమైతే ఉంచుకోండి, లేకపోతే తీసేసేయండి. దీంట్లోకి మసాలాలు అండి. కొబ్బరి తురిమినాను, మన గజ్జలు గీరే దాంతో కొబ్బరి తురిమినాను. 4 లవంగాయలు, 2 ఇలాచి, సాజీరా, చెక్క, ఇది స్టార్ పువ్వు, కొంచెం ఇది ఏమంటారు జాపత్రి, ధనియాలు, జీలకర్ర, ఇవి వెల్లుల్లి తర్వాత వేద్దామండి. తర్వాత వేసి మిక్సీ ఇవన్నీ వేపుకుందాం. వేపి మిక్సీ పట్టుకోవాలి. 1 by 1 అన్నీ వేపుతాను. కొబ్బరి తురిమిన తర్వాత వేస్తానండి, ఎందుకంటే కొబ్బరి ఊరికనే వేగుతుంది, వేడికైనా కానీ వేగిపోతుంది. ఇవన్నీ చక్కగా వేగింది. ఇప్పుడు కొబ్బరి వేసేద్దాం. చాలు, కొబ్బరి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ వేడికే వేగుతుంది మంచిగా కొబ్బరి. కొంచెం వేద్దాం. మంచి స్మెల్ వస్తుంది వేడుకుంటే. ఇవి తీసి పక్క పెట్టేద్దామండి. ఇక చక్కగా వేగినాయి చూడండి, ఇట్లా వేయాలి ఎర్రగా. చక్కగా వేగింది కొబ్బరి కూడా. ఇది పక్క పెట్టేస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసానండి, కొంచెం ఆయిల్ పోద్దాం. చక్కగా పెట్టు కెమెరా, ఇట్లా పెట్టు. సరిపోతుందండి ఆయిల్. మనకు 1 kg బోటి కాబట్టి అంత ఆయిల్ మనకు పడుతుంది. ఆయిల్లో కొంచెం ఫ్యాట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ తక్కువ పోసుకోవాలి. కొంచెం ఆయిల్లో మన బోటీలో ఫ్యాట్ ఉంటుందండి, కొంచెం ఆయిల్ తక్కువ పోసుకోవాలి. బోటీలో మటన్ కర్రీ కంటే కూడా చికెన్ కర్రీ కంటే బోటీలో కొంచెం ఆయిల్ తక్కువ పోసుకోవాలి, ఎందుకంటే దీంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది బోటీలో కాబట్టి కొంచెం తక్కువ పోసుకోవాలి. మంచిగా నూనె వేడి కానిద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు స్టార్టింగ్లోనే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. 1 kg దగ్గరలో ఉన్నా ప్లీజ్ మీ అందరికి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్, వీడియో లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు ఆయిల్ వేడిందేమో చూద్దాం రండి. దీంట్లో ఇప్పుడు ఒక బగారాకు, సాజీరా, దాల్చిన చెక్క, ఇవి తాలింపులు వేద్దాము. కొంచెం బాగుంటుంది, అంటే బోటి కదండి. ఇట్లా వేగుతున్నప్పుడే చక్కగా వేగనియాలి. ఇది మీడియం సైజు ఉల్లిగడ్డలు 2 అండి. ఇవి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు 3. ఉల్లిగడ్డలు వేసుకుందామండి. మంచి ఉల్లిగడ్డలు ఎర్రగా కానివ్వాలండి, అంటే ఎర్రగంటే మంచిగా వేగాల. ఉల్లిగడ్డ వేగేంత వరకు వేపుకోవాలి. 2 టమాటాలు అండి, మీడియం సైజు 2 టమాటాలు. టమాటాలు ఎక్కువ వేయద్దు, 2 టమాటాలు సరిపోతాయి 1 kgకి. ఉల్లిగడ్డలు చక్కగా వేగినాయండి. పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు అంటే 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. తీసుకునేళ్ళకి పసుపు కూడా ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు బోట్ వేసేసుకుందామండి.
చాలా సింపుల్ అండి బోటి కర్రీ చేసుకోవడము. చక్కగా నూనెలో ఉడకాలి బోటి. మనం మసాలాలు మిక్సీ పెట్టుకున్నంత వరకు ఉడకనిద్దామండి. వెల్లుల్లిపాయలు మెత్తగా పట్టుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసి ఒక్కసారి తిప్పేసి తీయాలండి, బాగుంటుంది. ఇది పట్టిద్దాం ఇది మిక్సీ. ఐస్ క్రీమ్ అదే వద్దు, ఉప్పు వేస్తుండండి, కల్లుప్పు. ఈ స్పూన్ తోటి 3 స్పూన్లన్నర కారం వేస్తుంది. ఇంత వేస్తున్న కారము. మీరు మీ రుచికి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. ఇట్లా మధ్యలోకి గుంతలాగా చేసి దీంట్లో టమాటా వేసేద్దాము. వేసేస్తే మంచిగా ఉడికిపోతాయండి టమాటా కూడా. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఉడకనిచ్చేద్దాం. మనం ఇక్కడ మసాలా పట్టుకున్నామండి. ఇగో చూపిస్తాం. మసాలా పట్టుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు ఎల్లిగడ్డలు వేసి ఒక్కసారి మిక్సీ పట్టాలి అంతే. ఈ విధంగా చక్కగా పొడి పొడి అవుతుందండి మసాలా. ఇగో ఇట్లా ఉంటుంది, మంచి వాసన వస్తుంది. మూత పెట్టేస్తాను ఇక పక్క. చూడండి మనం టమాటాలు వేసినాం కదా, ఇగో టమాటాలు చక్కగా బోటి మంచిగా ఉడుకుతుంది. ఇంకా కొంచెంసేపు ఉడకనిద్దామండి. టమాటాలు కూడా మంచిగా మగ్గాల. ఈ స్టేజ్లో ఈజీ అండి బోటి కర్రీ చేసుకోవడం. చాలామంది అంటారు అమ్మ బోటి శుభ్రం చేయడం అది ఇది అంటారు, కానీ బోటి కర్రీ చేసుకోవడం చాలా ఈజీ, చక్కగా రుచిగా ఉంటుంది. అప్పుడప్పుడు చేసుకొని తినొచ్చు, ఏం కాదు. ఉడకనిద్దాం ఇంకా ఒక 5 నిమిషాల వరకు. చూద్దామండి ఒకసారి. ఇంకా వేడి అయిపోతుంది. చక్కగా మనకు టమాటా కూడా మంచిగా ఉడికిందండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటామండి, అందుకోసమే కొంచెం కారం వేసినాను. మీరు కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఇంకా 2-3 నిమిషాలు ఉడకాల మంచిగా టమాటాలు. మంచిగా ఉడికింది టమాటా ఆల్రెడీ. ఇంకా కొంచెం ఉడకాలి, ఇంకా ఉడకాలి. కొంచెం మూత పెట్టేద్దాం ఇక. చూడండి చక్కగా మనం టమాటా ఉడికిపోయింది మంచిగా. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. చెమ్మ నీళ్ళు పోసి ఒక 30 నిమిషాలు అయితే ఉడకనియాలండి మంచిగా. 30 నిమిషాల వరకు ఉడకాలా, అందుకోసం వేసి ఇంత పోస్తున్నాను. మంట కూడా ఇప్పుడు హైలో పెట్టినాను, ఉడకాలి కాబట్టి. ఇంకా కొంచెం వాటర్ పోద్దామండి కొద్దిగానే, చాలు. ఇక మూత పెట్టేద్దాము. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఉడకనిద్దామండి. ఇది ఇక మూత పెట్టేస్తాను. కొత్తిమీర కట్ చేసుకుందామండి కూరలోకి. ఇట్లా కత్తెరతో అయితే నీట్గా వస్తుంది మంచిగా. అయిపోయింది. ఇడించు. మనకి మంచిగా ఉడికిందండి బోటి.
పర్ఫెక్ట్గా ఉడికింది, కొంచెం గ్రేవీ ఉన్నది. ఇంకా కొద్దిసేపు మనం కొత్తిమీర వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికితే మనకి గ్రేవీ కూడా కొంచెం, మాకైతే గ్రేవీగానే ఉండాలండి, మొత్తం దగ్గరకని కాదు. మీకు దగ్గరగా కావాలంటే కొద్దిసేపు పెట్టుకోండి, ఇంకా కొద్దిసేపు ఉంచండి స్టవ్ మీద. ఇప్పుడు కొంచెం వేస్తున్నాను, తర్వాత కొంచెం వేస్తుంది దించేటప్పుడు. ఉప్పు కారం చూద్దామండి ఒకసారి. ఈ స్టేజ్లో మనం ఏమన్నా వేసుకోవాలనుకుంటే వేసేసుకోవచ్చు. సరిపోయిందండి, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఉప్పు కారం మంచిగా సరిపోయింది. కొంచెం ఉడకనిద్దాం, 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఉడికింది, ముక్క అయితే ఉడికింది, చూసినాను. మసాలా వేసుకుందామండి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్నది మసాలా నూత్తాము. మసాలా వేసి మంచిగా ఒకసారి కలుపుదాం. దీన్ని కలిపిన తర్వాత 2 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇది 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, ఎందుకంటే కొబ్బరి అది ఉన్నది కదండి. ఒక 5 నిమిషాల వరకు ఉడకనిద్దాము. 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఇక దించడము. నాది కూడా దించాడు, ఉడకవచ్చు, దూరంకి వెళ్ళి చూసి మూత దిద్దామండి. ఇప్పుడు మంచిగా పెట్టు, ఫోన్ కరెక్ట్ పెట్టు, చూడు దగ్గరకు. చక్కగా మనకు మసాలా వేసి 3-4 నిమిషాలు అవుతుందండి, 5 నిమిషాలు అనుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. ఇక చూడండి, మనకి గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది మసాలా వేసిన తర్వాత. చాలండి, ఇంత గ్రేవీ మాకైతే అవసరం అండి. మాకైతే ఇంత గ్రేవీ అవసరం అండి. ఇక గ్రేవీ మీరు తక్కువ కావాలనుకుంటే ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచుకుంటే దగ్గరకు వస్తుంది. చాలా సింపుల్ అండి బోటి కర్రీ, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దీంట్లో వంకాయ వేసుకోవచ్చు, దోసకాయ వేసుకోవచ్చు, గోంగూర వేసుకోవచ్చు, అన్ని రకాలుగా చేసుకోవచ్చు. టమాటా వేసి ఇట్లా చేసుకోవచ్చు, బాగుంటుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. ఇక ఆఫ్ చేద్దామండి. స్టవ్ అయితే నేను ఆఫ్ చేస్తున్నాను, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇంకా ఈ గ్రేవీ మొత్తం ఎగిరిపోద్ది, మాకైతే గ్రేవీ అవసరము కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఉడికింది 35 నిమిషాలు ఉడికిందండి, కరెక్ట్ 35 నిమిషాలు ఉడికింది. చాలు, మనకు బోడి ఉడికిపోతుంది. కుక్కర్లో పెడితే బాగోదండి, టేస్ట్ బాగోదు. అందుకోసమనే ఇట్లా కొంచెంసేపు ఎక్కువ అయినా కానీ ఇట్లా ఉడకబెట్టుకోవడం మంచిగా ఉంటుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, మీ అందరికి రిక్వెస్ట్. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇక దగ్గరికి రా. ఇక అయిపోయిందండి కర్రీ. చక్కగా మన కాయలు సపరేట్ అవుతుంది, మన కాయలు సపరేట్ అవుతుంది, మన కర్రీ అయిపోయింది. మూత పెట్టేస్తుందండి. మరొక మంచి వీడియోతో మరొక వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. ఉంటానండి. ఇక మన కర్రీ అయిపోయింది. తినేటప్పుడు ఒక షార్ట్ వీడియో తీస్తాం, చూడండి ప్రతి ఒక్కరు కూడా.